మాస్కులినిటీ అంటే ఏంటిది? హ్యూమన్ బీయింగ్స్‌లో మేల్, ఫీమేల్ ఉంటారు. ఫీమేల్ నుంచి మనల్ని సెపరేట్ చేసేదే టెస్టోస్టెరాన్. టెస్టోస్టెరాన్ మేల్ హార్మోన్. ఇయాల రేపు మన లైఫ్ స్టైల్ వల్ల, మన ఫుడ్ చాయిసెస్ వల్ల, మన హ్యాబిట్స్ వల్ల టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంది. మోస్ట్ ఆఫ్ మెన్ ఆర్ బికమింగ్ ఇన్‌ఫర్టైల్. ఇది ఇంకా హైలైట్ ఏందంటే సొసైటీయే మన మాస్కులినిటీని, మన టెస్టోస్టెరాన్‌ని చెడగొడుతుంది. సొసైటీ ఎలా ఎడగొడుతది భయ్యా అని మీరు అనొచ్చు. బీపీఏ. ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ బాటిల్స్ బీపీఏ. అయితే జాపనీస్ ఫిష్‌కి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక సైడ్ ఏమో ఫిష్ గ్లాస్ బాటిల్‌లో ఫిష్ ఉంది. ఇంకొక సైడ్ ఏమో ఫిష్‌కి బీపీఏ బాటిల్స్‌లో ఫిషెస్ పెట్టారు. ఒక ఫిష్ ఏమో 2 ఫిష్‌లు ఫర్టిలైజ్ చేస్తారు కదా. ఈ ఫిష్‌కి పిల్లలు పుట్టినాయి, ఈ ఫిష్‌కి పిల్లలు పుట్టినాయి. ఈ బీపీఏ ఉన్న ఫిష్‌కి తర్వాత వాళ్ళు రీసెర్చ్ చేస్తే గెస్ వాట్ హ్యాపెండ్? ఆ ఫిష్ పిల్లలు ఇన్ఫర్టైల్ అయినాయి. అంటే ఆ పిల్లలు బర్త్ ఇచ్చే ఆ క్వాలిటీని కోల్పోయినాయి. ఆ ఫిష్ పిల్లలకి సగానికి సగం ఫిష్ పిల్లలు ఇన్ఫర్టైల్ అయినాయి. ఈ ఫిషెస్ ఫర్టిలిటీ తోటి ఉన్నాయి. ప్లాస్టిక్ బాటిల్సే కదా, ప్లాస్టిక్ కవర్సే కదా అని చెప్పి మీరు చీప్ అనుకుంటారు. కాకపోతే ఆ ప్లాస్టిక్, ఆ బీపీఏ మన బాడీలోకి వెళ్తే మన టెస్టికల్స్లో స్టోర్ అవుతాయి. దానివల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. అంత సీక్రెట్ కాదు, ఇదంతా కామన్ అనిపిస్తుంది కానీ చాలా డేంజర్. మీ టెస్టోస్టెరాన్ హార్మోన్ పడిపోతుంది. టెస్టోస్టెరాన్ పడిపోతే కార్టిసోల్ పెరుగుతుంది. కార్టిసోల్ అంటే ఏంది? స్ట్రెస్ హార్మోన్. అది స్ట్రెస్ హార్మోన్ పెరిగితే నువ్వు లోపలికి వెళ్ళి చచ్చిపోతావు. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. వేరే వేరే రీజన్స్ ఉండొచ్చు. కాకపోతే మెయిన్ టెస్టోస్టెరాన్ లో అయినప్పుడు నువ్వు నీ మ్యాన్లీనెస్ కనిపించదు బయటికి, నీ అగ్రెషన్ కనిపించదు. సో టెస్టోస్టెరాన్ మనకి ఎట్లా అంటే గోల్డ్ లాగా, గోల్డ్ కంటే ఎక్కువ, నీ ఆస్తుల కంటే ఎక్కువ. నీకెంత టెస్టోస్టెరాన్ ఉంటే నీకంత డ్రైవ్ ఉంటుంది, నీకంత మోటివేషన్ ఉంటుంది. నిజంగా హై టెస్టోస్టెరాన్ చూడండి, వాళ్ళు రెగ్యులర్గా జిమ్కి వెళ్తారు. వాళ్ళని ఎవ్వడు లేపాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ లేస్తాడు, జిమ్కి వెళ్ళిపోతాడు. కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆరోగ్యన్స్ ఉంటుంది, పట్టుదల ఉంటుంది, ఏదైనా చేస్తాడు. బియర్డ్ జెనెటిక్స్, హెయిర్ జెనెటిక్స్ అన్నీ ఉంటాయి, టెస్టోస్టెరాన్ హై ఉంటాయి. ఇంకొకటి హిడెన్ రీజన్ ఏంటంటే టెస్టోస్టెరాన్ హై ఉందనుకో, మనం ఏం పని చేసినా కూడా మనకి మంచిగా అనిపిస్తుంది. జిమ్ చేసినామా మస్తు హ్యాపీగా అనిపిస్తుంది, టెస్టోస్టెరాన్ హై ఉంటాయి. ఇది ఒక హిడెన్ సీక్రెట్. టెస్టోస్టెరాన్ లో ఉంటే జిమ్ చేస్తే పెయిన్ వస్తుంది, రేపు కూడా చేయబుద్ధి కాదు. కానీ టెస్టోస్టెరాన్ హై ఉంటే నువ్వు ఎంజాయ్ చేస్తావు, హార్డ్ వర్క్ని నువ్వు ఎంజాయ్ చేస్తావు. సో టెస్టోస్టెరాన్ అంత ఇంపార్టెంట్. సో ఈ బీపీఏ ఈ ప్లాస్టిక్ వల్ల ఏమవుతుందంటే, ప్లాస్టిక్ వల్ల, ట్యాప్ వాటర్ వల్ల లిటరల్లీ మన టెస్టోస్టెరాన్ పడిపోతుంది, మనం ఇన్ఫర్టైల్ అవుతాం. ఇంకొకటి మొబైల్ ఫోన్ అందరు జేబులోనే పెట్టుకుంటారు. ఆ మొబైల్ ఫోన్ కూడా దాంట్లో నుంచి వచ్చే రేడియో వేవ్స్ ఏవైతుంటాయో మీ ప్రైవేట్ పార్ట్స్కి హిట్ అయ్యి ఫర్టిలిటీ కోల్పోతున్నారు. అది ఇంకా చాలా డేంజర్. అవసరం ఉంటే మీరు సెర్చ్ చేసుకోవచ్చు గూగుల్లో. చాలా డేంజర్, చాలా అంటే చాలా చాలా డేంజర్. అయినా కూడా పట్టించుకోడు. ఇవాళ రేపు అందరు ఎట్లా అవుతారు? మోతనం. దే ఆర్ నాట్ మెన్. మగవాళ్ళు తక్కువ అయ్యారు సొసైటీలా. మెన్ ఆర్ వీక్. ఇది ఇన్స్టా రీల్స్ లో చూస్తా, మెన్ షుడ్ బి వీక్, మెన్ కెన్ క్రై, వీక్ మెన్. వాడోడు వస్తాడు, అయిపోతుంది అంతా సేవ్ చేసుకొని అమ్మాయిలాగా అయిపోయి, అమ్మాయిలాగా వాళ్ళకి ఎమోషన్ చేంజ్ అయిపోయి మొత్తం గే లాగా తయారవుతారు. రీజన్ ఏంది? హార్మోన్స్, టెస్టోస్టెరాన్ పడిపోవడమే. నీకు నాకు
అందరికీ ఇదంతా డేంజరే. సో బీపీఏ అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయలేము, ఎందుకంటే మీరు ఒక హర్రర్ మూవీ లాగా చూస్తే ప్రతిదీ ప్లాస్టికే. ఇగో నేను ఇది పట్టుకుంది కూడా ప్లాస్టిక్. హర్రర్ మూవీ లాగా చుట్టూ మీరు చూడరు ప్లాస్టిక్, మీరు అవాయిడ్ చేయలేరు. మీరు ఎక్కడ చూడు ప్లాస్టిక్. ఇవి మన స్కిన్ లోపలికి పోతాయి నిజంగా, బీపీఏ మాలిక్యూల్స్. సో మనం ఏం చేయాలంటే తక్కువ చేయాలి యూజెస్. ఈ ప్లాస్టిక్ బాటిల్స్లో హాట్ వాటర్ నింపుకోవడం అది ఇంకా డేంజర్. అట్లాంటివి బంద్ చేసుకొని కొంచెం తక్కువ చేయాలి. సో యూ కెన్ సేవ్ యువర్ సెల్ఫ్. ఇంకోటి ఏంటంటే, ఈ మన రిసిప్ట్స్ ఇస్తారు కదా మన షాపింగ్ మాల్లో, రిసిప్ట్ దాని మీద కూడా ఈస్ట్రోజనిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఈస్ట్రోజన్ అంటే ఫీమేల్ హార్మోన్. దాని మీద కూడా ఈస్ట్రోజనిక్ కాంపౌండ్స్ ఉంటాయి. మీరు సెర్చ్ చేయండి, మీరు రీసెర్చ్ చేయండి. నేను నిజంగా చెప్తున్నా, ఇవన్నీ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను నిజంగా. ఇది మనం వాస్తవానికి భయపడాల్సిన విషయం. మనం ఎందుకు భయపడతలేమో మనకే అర్థమవుతుంది. భయపడాలి వీటి కోసం. ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం వస్తాయి. యూ విల్ బికమ్ ఇన్ఫర్టైల్, యూ విల్ బికమ్ వీక్. మీ మైండ్ సెట్ వీక్ అవుతుంది. ఏం చేయలేరు నిజంగా, మీరు ఏం చేయలేరు. నేను చెప్తున్నా ఏం చేయలేరు. ఆ టెస్టోస్టెరాన్ ఒకటి లేకపోతే నువ్వు మొగోన్వే కాదు, నేను మొగోన్నే కాదు. సో ఆ టెస్టోస్టెరాన్ పెంచుకోవాలి. ఇంకొకటి షుగర్, స్వీట్స్, చాక్లెట్స్ మస్తు ఉంటాయి కదా, దానివల్ల ఇన్సులిన్ స్పైక్ అయ్యి టెస్టోస్టెరాన్ పడిపోతుంది. చూసిరా, చుట్టూ ఏడ చూసినా టెస్టోస్టెరాన్ దెబ్బ పడుతూనే ఉంటుంది. ట్యాప్ వాటర్ తోటి కూడా టెస్టోస్టెరాన్ పడిపోతుంది. ఇట్లా మన చుట్టూ మన సొసైటీయే మనల్ని ఆడోళ్ళలా తయారు చేస్తుంది. సో బివేర్ ఆఫ్ దట్. నేను ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం తక్కువ చేసుకోండి. ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తే వేస్ట్, బతకడమే వేస్ట్ అనిపిస్తుంది అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. లైఫ్ స్టైల్ మార్చుకోరు, పడుకోవద్దు. నేను చెప్పిన ఇంతకుముందుకు మన బాడీ లోపల కొన్ని ప్లాస్టిక్స్ ఉన్నాయని, అది తీసేయాలంటే ఒకటే ఒక మార్గం, స్వెట్ బయటకు వెళ్ళిపోవాలి. స్వెట్ బాగా స్వెట్టింగ్ చేసినాం అనుకో, ఆ స్వెట్లోకి వెళ్ళి ఆ ప్లాస్టిక్ సబ్స్టెన్స్ కూడా వెళ్ళిపోతుంది. సో అట్లా మీ టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. ఫ్యాట్ ఎక్కువైంది అనుకో మీ బాడీలో, టెస్టోస్టెరాన్ మీకు తక్కువ ఉన్నట్టే. మీరు ఎంత ఫ్యాట్ లాస్ చేస్తే మీ టెస్టోస్టెరాన్ అంత పెరుగుతుంది. ఆ ఫ్యాట్ లాస్ తోటి, ఆ స్వెట్ తోటి ఈస్ట్రోజన్ కూడా వెళ్ళిపోతుంది. యూ విల్ బికమ్ మోర్ మ్యాన్లీ. అంత డ్రైవ్ ఉంటుంది, అంత మోటివేషన్ ఉంటుంది, అంత పవర్ ఉంటుంది, అంత ఆరోగెన్స్ ఉంటుంది. వారియర్ మైండ్ సెట్ వస్తుంది టెస్టోస్టెరాన్ వల్ల. సరే ఇవన్నీ మనకెందుకు, నేను ఇవే రీల్స్ చూస్తాను, మెన్ ఆర్ వీక్, మెన్ షుడ్ బి వీక్. ఏం కాదు బ్రో, నేను ఏడుస్తా, ఏం కాదు బ్రో, నేను బతిమలాడుకుంటా, ఏం కాదు బ్రో, నా తగ్గుతా అంటే తగ్గు, నీ ఇష్టం. మొగోళ్ళు అయితేనే ఈ వీడియోలు చూడాలి. మారండి. ఇవాళ రేపు మగవాళ్ళు తక్కువైపోతున్నారు. వారియర్ మైండ్ సెట్ అవ్వడానికి లేదు. సొసైటీ మిమ్మల్ని ట్రిక్ చేస్తుంది, సొసైటీ మిమ్మల్ని ఆడవాళ్ళలాగా చేంజ్ చేస్తుంది. టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్ చేసుకోండి. ఫ్యాట్ డైట్ తినండి, మంచి గుడ్ ఫ్యాట్ తినండి. కొలెస్ట్రాల్ ఉన్నది తినండి. కొలెస్ట్రాల్ మంచిది కాదు, హార్ట్ డిసీజ్, బొంగు వస్తుంది, రాదు. సీడ్ ఆయిల్స్ ఇవి తాగితే, సీడ్ ఆయిల్స్ ఇట్లా తింటే అవుతుంది. నేను చెప్పేది ఏంది, ఎగ్లో లోపల ఎగ్ యాక్, మటన్ది ఫ్యాట్, మీట్, పన్నీర్, ఘీ ఇట్లాంటివి తింటే టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. ఎందుకంటే అందరు ఏమంటారు, ఫ్యాట్ తినొద్దు అని మీ ఫ్యాట్ డాక్టర్ చెప్తాడు. కాకపోతే ఆ ఫ్యాట్ వల్లనే హార్మోన్స్ ప్రొడక్షన్ అయ్యి మీ టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. ఇంత ఘోరం కదా, డాక్టర్ కూడా మిమ్మల్ని నాశనం చేస్తారు. సో నేను చెప్పిన మాటలు పట్టించుకొని కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ ఫ్యూచర్ సెల్ఫ్ని మీరు కాపాడుకోండి. రేపు ఇన్ఫర్టైల్ అయ్యారు అనుకో, ఇజ్జత్ పోతుంది. జాయిన్ ద క్లబ్.